అల్టిమేట్గా టూరిజం డిపార్ట్మెంట్కి ఉపయోగపడే విధంగా అదే సందర్భంలో దాన్ని ఒక వైబుల్ యూనిట్గా చేయడానికి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిదే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజల నుంచి తీసుకున్నటువంటి స్పందన కానీ అదేవిధంగా ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు కానీ అవి రెండు కూడా తీసుకున్న మీదట ఒక 3-4 మనకి చాలా వైబుల్గా కనబడతా ఉన్నాయి. దానికి వాళ్ళకి పూర్తిగా వైబుల్ అవ్వటానికి మేమేం చేయాలనేటువంటి దాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ 2-3 మీటింగ్లు మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ లోపలనే అవసరమైనటువంటి గ్రౌండ్ వర్క్ తయారు చేసుకుని ఇవి మొత్తంగా ఒక 3-4 వైబుల్ ప్రాజెక్టులని మేము ఫైనలైజ్ చేసుకుని వాటిని క్యాబినెట్ ముందు తీసుకురావడం, ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయటం చేసి దాన్ని అల్టిమేట్గా తొందరలోనే దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అట్ ది సేమ్ టైం టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ప్రభుత్వం తీసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి సార్? ప్రభుత్వం ఇది ఆ యూనిట్లని చాలామంది ఉత్సాహంగా ముందుకొచ్చి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలిగేటువంటి వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి మేము చేస్తాం అన్నప్పుడు వాళ్ళ ద్వారానే ప్రజలకి ఆర్థికంగాను 2 రకాలుగా ఉపయోగపడే విధంగా చేయించడం అనేది కరెక్ట్ అనేటువంటి ఆలోచన. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.